నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు ప్రజలందరికీ గౌరవ సూచకంగానే చీఫ్ విప్ పదవి అన్న జీవి ఆంజనేయులు పండగ వాతావరణంలో చీఫ్ విప్ జీవికి స్వాగతం పలికిన కూటమి పార్టీల నేతలు. వినుకొండ విశ్వసాయి జూనియర్ కళాశాలలో స్కూల్ విద్యార్థులకు సైన్స్ ఎక్స్పో అండ్ క్విజ్ కాంపిటీషన్స్ లో పాల్గొన్న వారికి బహుమతులు ప్రదానం చేసిన ఎంఈఓ. అద్దంకి బ్రాంచ్ కెనాల్లో గాలింపు ముమ్మరం చేసిన ఎన్డీఆర్ఎఫ్ బృందం. 2వ బాలిక మృతదేహం లభ్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన అసెంబ్లీ చీఫ్ విప్ పదవి పల్నాడు ప్రజల అందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఈ పదవి రావడానికి అవకాశం ఇస్తూ 3 సార్లు భారీ ఆధిక్యంతో గెలిపించిన వినుకొండ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని, జన్మంతా కష్టపడ్డా వారి రుణం తీర్చుకోలేనన్నారు. సమర్థవంతంగా నిర్వహిస్తానని, కష్టపడి పనిచేసి చీఫ్ విప్ పదవితో పాటు ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేలా చేస్తానని పేర్కొన్నారు. చీఫ్ విప్ హోదాలో మొదటిసారి నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే జీవికి శనివారం పండగ వాతావరణంలో సంబరాల స్వాగతం లభించింది. సేవలపురం మండలం గంటవారిపాలెం నుంచి వినుకొండ శివస్తూపం వరకు ర్యాలీ కొనసాగింది. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత నసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో సహా పలువురు ముఖ్య నాయకులు స్వాగత ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వినుకొండ శివస్తూపం సెంటర్లో జరిగిన బహిరంగ సభలో జీవి ఆంజనేయులు, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల, నసరావుపేట ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు పాల్గొని మాట్లాడారు. వినుకొండ నియోజకవర్గం నుండి నలుమూలల నుండి వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డైనమిక్ పార్లమెంట్ సభ్యులు, నియోజకవర్గ ఆ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మాచర్ల నియోజకవర్గం రాక్షసుల పాలన నుండి మరి జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి సోదరులు ఆత్మీయ సోదరులు బ్రహ్మానందరెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలా. మాచర్ల పులిబిడ్డ, పల్నాడి పులిబిడ్డ మన బ్రహ్మానందరెడ్డి గారు అంత అభివృద్ధి చేయబోతున్నారు. అలాగే గత 20 సంవత్సరాల నుండి నరసరావుపేట గెలవలేదు. డాక్టర్ అరవింద్ బాబు గారు కష్టపడి మరి పార్టీని గెలిపించారు. ప్రజలందరూ కూడా అరవింద్ బాబు గారిని అభిమానంతో గెలిపించారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన మాజీ శాసనసభ్యులు మక్కెన గారికి, అలాగే 5 మండలాల నుండి వచ్చినటువంటి, టౌన్ నుండి వచ్చినటువంటి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇది ఈ చీఫ్ విప్ అలాగే మంత్రి హోదా, కేబినెట్ మంత్రి హోదా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది నా ఒక్కడికి కాదు ఈ గుర్తింపు, మన వినుకొండ ప్రజలకి, పల్నాడు జిల్లా ప్రజలందరినీ గౌరవిస్తూ చంద్రబాబు నాయుడు గారి చీఫ్ విప్ ఇచ్చినందుకు వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో 10 సంవత్సరాలు తెలుగుగా అవకాశం నాకు ఇచ్చారు. అలాగే సమైక్య గుంటూరు జిల్లాతో పాటు మళ్ళీ పల్నాడు జిల్లాకి నన్ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అన్ని సీట్లు గెలిచినందుకు నాకు సంతోషంగా ఉంది. అందరూ భారీ మెజారిటీతో గెలిచారు. ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే నా లక్ష్యం ఒకటే, చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 కి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడానికి ఆ బాటలో మేము ముందుకెళ్తాం. అది సాధించడమే మా ముందున్నటువంటి లక్ష్యం అని మీ అందరికీ మనవి చేస్తున్నా. పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలందరూ సమిష్టిగా కష్టపడతాం. శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు మాకు తోడు, అలాగే జిల్లా మంత్రి రవికుమార్ గారు ఉన్నారు. తప్పనిసరిగా
బాధ్యతగా కష్టపడతాం, ప్రజల కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటాం. నన్ను మూడోసారి గెలిపించినటువంటి వినుకొండ ప్రజలకి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. నా జన్మంతా కష్టపడ్డా ఇక్కడ ప్రజల రుణం నేను తీర్చుకోలేను. అయినా నా శక్తి వంచన లేకుండా నాకు చంద్రబాబు గారు ఇచ్చిన బాధ్యతలు, అలాగే చీఫ్ విప్ గా, ప్రభుత్వ చీఫ్ విప్ గా బాధ్యతగా కష్టపడి చేస్తా, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేట్టు చేస్తానని మనవి చేస్తున్నా. అలాగే నన్ను ఎంతో నమ్మకంతో 30,000 పైన మెజారిటీతో నన్ను గెలిపించిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. నా మీద పెట్టినటువంటి నమ్మకం పెట్టుకొని ఈ వినుకొండ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దు, వినుకొండ మున్సిపాలిటీని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దాంతో పాటు వినుకొండ నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లాని అభివృద్ధి చేసే మరి స్థానిక ఎమ్మెల్యేలు అధికారులందరితో కలిసి పనిచేసి, ఎమ్మెల్యేలు మేమందరం టీమ్ గా పనిచేసి తప్పనిసరిగా పల్నాడు జిల్లాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం, వరకు పుడిసీలు సాధించేదానికి కృషి చేస్తామని మనవి చేస్తున్నా. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి, ప్రతి ఇంటికి ట్యాప్ బిగించి మంచినీళ్ళు ఇచ్చి ప్రజలు రుణం తీర్చుకుంటాం. అంతేకాదు గోదావరి పెన్నా నది అనుసంధానం చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పనిసరిగా సాధ్యపడుతుంది. గోదావరి నీళ్లు సాగర్ కుడికాలకి కలుపుతాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోదావరి నీళ్లతో రెండో పంట పండించుకుంటాం. రానున్న 3-4 సంవత్సరాల్లోనే జరుగుతుంది. సాగర్ కుడికాల ద్వారా మీకు నీళ్లు అందించి మీ రుణం తీర్చుకుంటామని సందర్భంగా మనవి చేస్తున్నా. అలాగే భవిష్యత్తులో ఇంకా ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేదానికి ముందుకెళ్తూ బీజేపీ, జనసేన అలాగే తెలుగుదేశం అందరి సమిష్టిగా కలిపి ముందుకు తీసుకెళ్తూ సమిష్టి అభివృద్ధి సాధిస్తామని ఈరోజు ఎంతో అభిమానంతో, ఎంతో దూరం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు చీఫ్ విప్ గా ఆయన్ని తెలుగుదేశం పార్టీ వైపు నుంచి శాసనసభలో ఈరోజు ప్రకటించడం అనేది మనందరం కూడా ఆనందించాల్సిన విషయం, అలాగే అభినందించాల్సిన విషయం. మా అందరి తరఫున కూడా ఆయనకి జీవి ఆంజనేయులు గారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటి మాత్రం అందరం గుర్తుపెట్టుకోవాలి, మరి ముఖ్యంగా మేము ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ పదవులు వచ్చినా, ఏ సన్మానాలు మీరు చేసినా, ఏది జరిగినా, ఏ అభినందన కార్యక్రమం జరిగినా, ఇదన్నీ జరగాలంటే మేము ప్రజలకు పనిచేస్తే, ప్రజలు ఆశీర్వదిస్తేనే ఇవన్నీ వస్తాయని మేము అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకి అందుబాటులో ఉంటేనే ఇవన్నీ వస్తాయని చెప్పి మేము అందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకి ఇచ్చిన మాటల్ని ప్రతి ఒక్కదాన్ని కూడా నిలబెట్టుకుంటేనే ఇవన్నీ ఉంటాయని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మా వైపు నుంచి, కార్యకర్త వైపు నుంచి కోరేది ఒకటే, 4 నెలలు మాత్రమే అయింది. దయచేసి ఏ కార్యకర్త కూడా అంతగా ఆవేశపడాల్సిన అవసరం లేదు, ఆదుర్దా పడాల్సిన అవసరం అంతకంటే లేదు. అందరికీ ఏ హామీ తెచ్చాం అన్ని కూడా నెరవేరుస్తాం. అయితే కోరేది ఒకటే, మేము తప్పు చేస్తే మాకు కూడా మీరు వచ్చి చెప్పండి, అయ్యా మీరు ఈ మార్పులు చేసుకోండి అని. అలాగే మిమ్మల్ని కూడా కోరేది ఒకటే, మీరు కూడా దయచేసి ఎంత కుదిరితే అంత గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పనిచేయాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుతూ, మరొకసారి గుర్తుంచుకోండి, ఏ సన్మానం జరిగినా, ఏ పదవి వచ్చినా, మీకు వచ్చినా, మాకు వచ్చినా, మనం ప్రజల్లో ఉంటేనే వచ్చేది, ప్రజలు గెలిపిస్తేనే మనకు వచ్చేది. అది మాత్రం ఎన్నటికీ మర్చిపోకూడదని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి మా అందరి తరఫున జీవి ఆంజనేయులు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ప్రతిక్షణం కాంక్షించే ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచనల మేరకు ఎన్ఎస్పి కాలనీలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో పారిశుద్ధ్య సౌకర్యాలు, భోజన వసతి కల్పన వంటి సదుపాయాలను పరిశీలించినట్లు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, శ్రేష్టత కోసం ప్రయత్నించాలని, గురుకులంలో ఉన్న వాతావరణాన్ని సద్వినియోగం పరుచుకొని భవిష్యత్తులో ఉన్నతికి సోపానాలు వేసుకోవాలని విద్యార్థులకు సూచించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం వారు మీకు చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు, చాలా మంచి సౌకర్యాలు కల్పించారు. ప్లస్ ఈరోజు ఒక పెద్ద హాస్టల్ కూడా మీకు ఓపెన్ అవుతుంది. ఈరోజు మీరందరూ అక్కడికి షిఫ్ట్ అవుతారు. అంటే
మీకు ఎడ్యుకేషన్కి ప్లస్ అంటే మీరు చదువుకునే దానికి ఉండటానికి నివాసం ఉండటానికి ఇబ్బంది లేకుండా సెపరేట్ వాతావరణం కల్పిస్తున్నారు. మరి ఇలాంటి మంచి మంచి అవకాశాలు మా చిన్నప్పుడు మాకు ఎవరికీ లేవు. మరి ఇంత మారుమూల ప్రాంతంలో కూడా ప్రభుత్వం ఇన్ని మంచి అవకాశాలు, మరి ఇంత మంచి యూనిఫాము, మంచి బిల్డింగులు, మంచి టాయిలెట్స్, మంచి ఫ్యాకల్టీ, మన జాగ్రత్తగా చూసుకోవడానికి మరి ప్రిన్సిపల్ గారు కానీ టీచర్లు అందరూ కూడా ఉన్నారు. అసలు మీరందరూ భవిష్యత్తులో బాగా చదువుకుని ఒక ఎయిమ్ ఒకటి పెట్టుకుని నేను భవిష్యత్తులో ఇది అవ్వాలని అనుకుని మరి ఆ దిశగా మీరు ఇప్పటి నుంచే కష్టపడితే కనుక డెఫినెట్గా మీరు మీ చదువు పూర్తయ్యే టైంకి మీరు అనుకున్న లక్ష్యాన్ని మరి సాధించే దిశగా ముందుంటారని చెప్పి మీరందరూ బాగా చదువుకోవాలని చెప్పి ముఖ్యంగా మంచి డిసిప్లిన్తో ఉండాలని, పక్క వాళ్ళతో సౌమ్యంగాను మరి స్నేహభావంతో ఉండాలని చెప్పి మరి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా బాగా చదువుకోవాలని చెప్పి మీ ఆరోగ్యం గురించి మీరు కూడా పర్సనల్ హైజీన్ గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పి మరి మనసా వాచా కర్మన కోరుకుంటాను. అందరికీ శుభాశిస్తులు. థ్యాంక్ యూ. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత ప్రయోజనాలతో మరింత మెరుగుపడతాయని వినుకొండ విశ్వసాయి జూనియర్ కళాశాలలో సైన్స్ ఎక్స్పో అండ్ క్విజ్ కాంపిటీషన్స్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫరుల్లా అన్నారు. సైన్స్ ఎక్స్పో అండ్ క్విజ్ కాంపిటీషన్స్ ను ప్రదర్శన కార్యక్రమానికి ఎంఈఓ జఫరుల్లా, కళాశాల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ, ఎడవల్లి పావనీలతో పాటుగా బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బివి నాగేశ్వరరావు, భారతి బీఈడి కళాశాల డైరెక్టర్ గాలి శ్రీనివాసరావు, రిటైర్డ్ హెచ్ఎం భాగవతుల రవికుమార్, చంద్ర హాస్పిటల్స్ డాక్టర్స్ దంపతులు పాల్గొని ప్రారంభించారు. వినుకొండ నియోజకవర్గ స్థాయిలో పాఠశాలలో 8, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు 120 మంది సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ప్రజెంటేషన్స్ చేయగా 40 టీంలు క్విజ్ లో పార్టిసిపేట్ చేశాయన్నారు. వీరికి బహుమతులతో పాటు సర్టిఫికెట్స్ ప్రదానం చేసినట్లు డైరెక్టర్ వెల్లడించారు. ఈరోజు వినుకొండ పట్టణంలోని విశ్వసాయి గర్ల్స్ జూనియర్ కాలేజ్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఎగ్జిబిషన్కు నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల నుండి దాదాపు 150 ప్రాజెక్ట్స్ ఇక్కడ విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి డిస్ప్లే చేస్తున్నారు. మరి ఇది చాలా మంచి ప్రోగ్రాము. మరి దీని ద్వారా విద్యార్థుల్లో మరి సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేయడానికి, మరి ఈరోజు టెక్నాలజీ డెవలప్ అవుతున్న తరుణంలో మరి విద్యార్థుల్లో ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఇట్లా డిస్ప్లే చేసినప్పుడు మరి వారు భవిష్యత్తులో వాళ్ళలో మంచి అవగాహన వచ్చేసి తర్వాత భవిష్యత్తులో ఇంకా మంచి ప్రాజెక్టులు చేయాలనే ఒక మంచి తలంపు ఏర్పడుతుందని చెప్పేసి దానికి ఈ ఎగ్జిబిషన్ అనేది ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. మరి జిల్లా పరిషత్కు సంబంధించిన కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఎయిడెడ్ స్కూల్స్ సంబంధించిన చాలామంది విద్యార్థులు మరి ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరి విద్యార్థుల్లో ఎన్నో రకాలైన మరి ఇన్నోవేటివ్గా ఎన్నో రకాలైన శక్తులు ఉంటాయి వాళ్ళలో. మరి ఆ శక్తులన్నీ కూడా బహిర్గతం చేసే దాంట్లో ఈ సైన్స్ అనేది కూడా ఒకటి. కొంతమంది పిల్లలు సైంటిఫిక్ యాటిట్యూడ్ కలిగి ఉంటారు, కొంతమంది పిల్లలు ఆటల పోటీలో, కొంతమంది ఆర్ట్స్లో ఉంటారు. ఆ విధంగా ఉన్న వాళ్ళందరినీ కూడా మరి ఇక్కడ ఉండే సంస్థలు మన ప్రభుత్వం వీళ్ళని ఎంకరేజ్ చేసినట్లయితే ఆయా రంగాల్లో ఆ విద్యార్థులు బాగా అభివృద్ధి చెందడానికి, ఆయా రంగాల్లో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఇంకా మెరుగుపరచుకోవడానికి, కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విశ్వసాయి జూనియర్ కాలేజ్ యాజమాన్యం వారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఎవరైతే సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేయాలని ఉన్నారో, మరి శాస్త్రీయ దృక్పథాలు పెంపొందించుకోవాలనుకుని ఉన్నారో, ఎవరైతే కొత్త కొత్త అన్వేషణల వైపు మన విద్యార్థులు ఉన్నారో అటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక మంచి అవకాశం కల్పించి మరి వారికి కూడా భవిష్యత్తులో ఇంకా అనేక ప్రయోగాలు చేయాలి, అనేక కొత్త కొత్త విషయాలు అన్వేషించాలనే దానికి మరి మంచి ఎంకరేజ్మెంట్ కల్పించినందుకు యాజమాన్యం వారికి కూడా మరి కాలేజ్ యాజమాన్యం వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వివిధ పాఠశాలల నుంచి చెందిన మన విద్యార్థులందరూ కూడా మరి ఎంతో కష్టపడి చక్కగా వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తయారు చేయాలంటే దానికి స్టడీ చేసి దానికి కావాల్సిన ఇవన్నీ కూడా రిసోర్సెస్ అన్నీ కూడా తెలుసుకొని మరి చక్కగా ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేసినందుకు ఎంతో ధైర్యంగా వాళ్ళు ఈ పెట్టిన ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా చక్కగా ఇక్కడ అందరి ముందు డిస్ప్లే చేస్తున్నందుకు మరి వివిధ విద్యార్థుల్లో పోటీతత్వం ఏర్పడటానికి కూడా మేము ఇంకా వచ్చే సంవత్సరం దీనికంటే మంచి ప్రాజెక్ట్ చేయాలి అనే ఒక సైంటిఫిక్గా పిల్లల్లో ఒక పోటీతత్వం, ఒక స్పిరిట్ని కల్పిస్తున్నారు. మరి ఆ విద్యార్థులందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా
మరి ఆ పాఠశాలల్లో సైన్స్ ఉపాధ్యాయులు వీళ్ళందరినీ ప్రోత్సహించి మరి ఇటువంటి ఎగ్జిబిషన్స్ తయారు చేయడానికి మళ్ళీ ఇటువంటి కాంపిటీషన్స్లో పాల్గొనడానికి వాళ్ళు ప్రోత్సహించినందుకు ఆ సైన్స్ ఉపాధ్యాయులకు ఆ హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇంకా ఇటువంటి ఎగ్జిబిషన్స్ అనేక పాఠశాలలో అనేక ఏర్పాటు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ఈరోజు వినుకొండలోని మా విశ్వసాయి జూనియర్ కళాశాలలో సైన్స్పై విద్యార్థుల మక్కువ పెరగాలనే ఉద్దేశంతో ఒక కాంపిటీషన్ మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీనికి ఎన్నో పాఠశాలల నుంచి విద్యార్థులు చాలా ఉత్సాహంగా కూడా వాళ్ళు వర్కింగ్ మోడల్స్లో తయారు చేసుకొని సిద్ధం చేసుకొని వచ్చారు. వాళ్ళు గొప్ప గొప్ప సైంటిస్టులు కావాలని ఆశిస్తూ సైన్స్ మీద విద్యార్థులు మక్కువ పెరగాలని కోరుకుంటూ కూడా ఇలాంటి పోటీలు మనం నిర్వహిస్తూ ఉన్నాము. అలాగే క్విజ్ కాంపిటీషన్స్ కూడా ఈరోజు మన కళాశాలలో నిర్వహిస్తూ ఉన్నాము. 150 పైన వర్కింగ్ మోడల్స్ అలాగే 40 టీములు క్విజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేందుకు ఈరోజు మా కళాశాలకు ఇచ్చేశారు. విద్యార్థులందరికీ ఆశీస్సులు, అలాగే వారిని ప్రోత్సహించినటువంటి అధ్యాపకులకు, మాకు సహకరించినటువంటి చక్కటి ఎంఈఓ గారికి, అలాగే వివిధ మిత్ర బృందం అందరికీ కూడా ఇచ్చేసినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూడా మా విశ్వసాయి జూనియర్ కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి వర్కింగ్ మోడల్స్ ప్రయోగాత్మకంగా వీళ్ళు నేర్చుకొని వీళ్ళు ప్రదర్శించినట్లయితే రాబోయే రోజుల్లో ఒక సైంటిస్టులుగా వాళ్ళు తయారవ్వాలని, మన దేశ యొక్క అభివృద్ధికి వాళ్ళు వెన్నెముకగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ కూడా ఈ సైన్స్ ఫీల్డ్లందరూ మక్కువ వేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎగ్జిబిషన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రైజ్ మనీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అది ప్రైజ్ మనీ అనేది గొప్ప విషయం కాదు, కానీ పిల్లలు ఎంత ఉత్సాహంగా వస్తున్నారంటే ఉదయం 8 గంటల నుంచి కంగాడే వాళ్ళు బయలుదేరి వచ్చేసి ఈ ప్రెజెంటేషన్స్ చక్కగా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా విశ్వసాయి జూనియర్ కళాశాల తరఫున ఆశీస్సులు అందిస్తున్నాం. ధన్యవాదాలు. విశ్వసాయి జూనియర్ కాలేజీ వాళ్ళు సరికొత్త రీతిలో మరి ఈ ప్రాజెక్టు సైన్స్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఎందువల్లంటే దేశం యొక్క ప్రగతి అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఆ విషయాన్ని గుర్తుంచుకొని నా ప్రియ శిష్యుడు ఎడవల్లి శ్రీనివాస్ శర్మ గారు వారి యొక్క సతీమణి వెలువలతో కాలేజీని రన్ చేయడం జరుగుతుంది. దాదాపు 10 సంవత్సరాల నుంచి మరి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతని, పోటీతత్వాన్ని పెంచడానికి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ యొక్క ఎగ్జిబిషన్కి వివిధ పాఠశాలల నుంచి చాలా చక్కగా దాదాపు 1 వీక్ పైన ప్రిపేర్ అయ్యి వర్కింగ్ మోడల్స్, నాన్ వర్కింగ్ మోడల్స్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా దీంతో పాటు ఎగ్జిబిషన్తో పాటుగా మరి క్విజ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. కండక్ట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 40 టీమ్స్ రావడం అనేది చాలా గొప్ప. మరి వెనుకొండలో ఈ కార్యక్రమం బాగా హైలైట్ అవుతుంది. విద్యార్థులను ఎవరిని పలకరించినప్పటికీ వాళ్ళు పోటీతత్వంతో మరింత మెరుగ్గా ఈ కార్యక్రమాన్ని రావాలని ఏర్పాట్లు చేసుకున్నారు. మా పాఠశాల నుంచి కూడా దాదాపు 10 రోజుల నుంచి వాళ్ళు ప్లానింగ్ ప్రిపరేషన్తో ఈరోజు ప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంఈఓ గారికి, అదేవిధంగా కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎడవల్లి శ్రీనివాస్ శర్మ గారికి, వారి యొక్క సతీమణి గారికి పూర్తిగా నిండు మనసుతో హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు, నమస్కారాలు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని, మరి కళాశాల ప్రగతి బాటలో నడుస్తుందని తప్పకుండా ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. నడిగడ్డ గ్రామంలో నేలబావిలో పడి మృతి చెందిన వారిని వెలికితీశారు. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం స్థానానికి వెళ్లిన మాల ధరించిన స్వాములు జిడ్డు మల్లికార్జున, కామసాని రామకృష్ణ అనే ఈ ఇద్దరు ప్రమాదవశాత్తు నేలబావిలో పడిపోయారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని నీటిని మోటార్ల ద్వారా బయటకు తోడారు. అనంతరం బావిలో పడిపోయిన వారిద్దరి మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శోభన్ బాబు పేర్కొన్నారు. ఈపూరు మండలం ముప్పాల గ్రామ సమీపంలో అద్దంకి బ్రాంచ్ కెనాల్లో గురువారం పత్రికా విలేకరి ఇద్దరు కుమార్తెలతో పడిపోగా స్థానికుల సహాయంతో విలేకరు బయటపడగా ఇద్దరు ఆడపిల్లలు శుక్రవారం ఒక బాలిక మృతదేహం దొరకగా రెండవ బాలిక శనివారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు కనుగొన్నారు. వినుకొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామం వనికుంటలో ఖననం చేశారు.
ఈపూరు మండలం ముప్పాల గ్రామంలో శివాలయం పక్కన నూతనంగా కళ్యాణ మండపం ప్రవేశం వేద పండితుల మంత్రాలతో ఘనంగా జరిగింది. శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలను గ్రామంలో ఊరేగింపు చేశారు. కళ్యాణ మండపంలో దంపతుల సమేతంగా హోమాలను వేద పండితులు నిర్వహించారు. రేపు నిర్వహించే శివ పార్వతుల కళ్యాణంతో కార్యక్రమం పరిసమాప్తం అవుతుందని, అనంతరం అన్న వితరణ జరుగుతుందని నిర్వాహక సభ్యులు తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.